హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అండి. ఉద్యోగులకు సిఎస్ అధ్యక్షతన కీలక కమిటీ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సో మరి ఏబీ ఉద్యోగులకు అయితే గమనిక సిఎస్ అధ్యక్షతన కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతాం. తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవునట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. ఎన్నికల కోడ్పై సిఎస్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ అండి ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ జవహర్ రెడ్డి గారు. సో ఏమని అనేది చూద్దాం. ఇప్పుడు ఏమని ఉత్తర్వులు జారీ చేశారో. ఎన్నికల ప్రవర్తన నియామావళి కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అత్యవసరంగా మినహాయింపులు అవసరమైన ప్రతిపాదనలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ అధ్యక్షతన తన స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటైందండి. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు అయితే బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిపాదనలకు చెందిన శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక సిఎస్లు, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక సిఎస్ కమిటీ సభ్యులుగా ఉంటారండి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మినహాయింపుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వ శాఖ నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి నేరుగా పంపించడానికి అయితే వీలు లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసి తెలిపారండి. సో ఎన్నికల నియామావళి ముగిసే వరకు వేచి ఉండేందుకు అయితే సంబంధించిన ప్రతిపాదనలు అసలు పరిశీలన చేయవద్దని కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాల్సిన ప్రతిపాదనను సిఎస్ అధ్యక్షతన గల స్క్రీనింగ్ కమిటీ అధ్యయనం చేసి తగిన సిఫార్సుతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పంపించాలి. సో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆ ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి చర్యలు అయితే ఉండబోతున్నాయి. సో వివరాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి. సో ఉద్యోగులకైతే సిఎస్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేసి ఈ విధంగా అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సిఎస్ జవహర్ రెడ్డి గారు. సో వివరాలు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని లైక్ చేయండి, తోటి ఎంప్లాయీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎప్పటికప్పుడు తాజా న్యూస్, ఎంప్లాయీ సంబంధించి లేదా పెన్షన్కి సంబంధించిన న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.